ఒక ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. చెరువులు ఎండిపోయాయి. పచ్చదనం మాయమైపోయింది. గ్రామస్తులు తమ ఇళ్లను, పొలాలను, జంతువుల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ ఊళ్ళో ఒక ఎద్దు మాత్రం ప్రతిరోజు దూరంలో ఉన్న అడవికి వెళ్ళి మేత మేసి సాయంత్రం తిరిగి వచ్చేది ఆ గ్రామానికి. ఒకరోజు అది దాని దారిలో వెళ్తుండగా బలహీనమైన పాము కనిపించింది. అది బక్క చిక్కిపోయి కదలలేని స్థితిలో ఉంది. ఎందుకిలా అయిపోయావు అని అడిగింది ఆ ఎద్దు ఆ పాముని. ఇక్కడ తినడానికి ఏమీ లేవు, చెరువులన్నీ ఎండిపోయాయి అని ఆ పాము బాధతో చెప్పింది. అప్పుడు ఎద్దు ఇలా అన్నది, ఇక్కడికి కొంత దూరంలో ఒక అడవి ఉంది. అక్కడ నీకు తినడానికి చాలానే ఉన్నాయి. కనుక నా కొమ్ములను చుట్టుకో, నేను తీసుకుని వెళ్తాను. ఇలా రోజు ఆ ఎద్దు ఆ పాముని అడవికి తీసుకుని వెళ్ళి సాయంత్రం తిరిగి అది ఉండే చోట వదిలేసేది. ఇలా కొన్ని రోజులకి పాము చాలా బలంగా, లావుగా పెరిగింది. కానీ దానిలో కృతజ్ఞత భావం మాత్రం పెరగలేదు. ఒకరోజు ఎద్దు కొంచెం ఆలస్యంగా వచ్చింది. అప్పుడు ఆ పాము కోపంతో ఇలా అన్నది, ఇప్పుడు వరకు ఎక్కడ తిరుగుతున్నావు? నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? నన్ను తీసుకుని రావడం నీ బాధ్యతని తెలియదా అని అడిగింది. ఆ మాటలు విన్న ఆ ఎద్దు మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే అది కాటు వేస్తుందని తెలుసు. సాయంత్రం ఆ ఎద్దు ఒక యుక్తిని ఆలోచించింది. ఇక్కడ ఎప్పుడు కప్పలనే తింటావా? మా ఊళ్ళో ఒక మనిషి దగ్గర ఒక కోడి 10 గుడ్లు పెట్టింది. అతనికి కళ్ళు కనిపించవు. నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తా అని చెప్పింది. పాము ఎంతో సంతోషించి ఆశతో ఆ ఎద్దు వెనకాతల వెళ్ళింది. కానీ నిజానికి ఆ మనిషికి కళ్ళు కనిపిస్తాయి, కాకపోతే కొద్దిగా మెల్లకన్ను ఉంది. పాము గుడ్లు తింటున్నప్పుడు చూసి ఒక పెద్ద కర్రతో ఆ పాముని కొట్టాడు. అంతే, ఆ పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ కథలోలాగే మన జీవితాల్లో కొన్ని విషసర్పాలు ఉంటాయి. సహాయం తీసుకుంటారు కానీ విలువనివ్వరు. చేసిన సహాయం మర్చిపోయి మనల్ని బానిసల్లా చూస్తారు. నీకు సహాయంగా తోడుగా నిలిచిన వ్యక్తిని ఏ రోజైతే చిన్నచూపు చూస్తావో ఒకరోజు నీ గర్వమే నిన్ను కూల్చేస్తుంది.